తెలుగు రాష్ట్రాలలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సంక్రాంతి తరువాత ఎండలు మండుతున్నాయి. అదే స్థాయిలో మంచు విపరీతంగా పడుతోంది. పొగమంచు అయితే ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సాయంత్రం 5 గంటల నుంచి పొగమంచు తీవ్రత పెరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. రహదారులపై అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించడం లేదు. హైదరాబాద్, విజయవాడ హైవేలో హెడ్లైట్ వెలుగుల్లో వాహనాలు నెమ్మదిగా వెళుతున్నాయి. జంక్షన్లో ట్రాఫిక్ పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. చాలా చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు. సంక్రాంతి తరువాత చలి తగ్గుముఖం పడుతుంది అంటారు. కానీ ఈ ఏడాది మాత్రం ఆ పరిస్థితి లేదు. చలి విపరీతంగా ఉండగా పొగమంచు కమ్మేస్తుంది. సాయంత్రం 5 దాటితే బయటకు రావడానికి ఇబ్బందికరంగా మారింది. రోడ్డుపై ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించడం లేదు. దీంతో లైట్లు వేసుకొని అతి కష్టం మీద గమ్య స్థానాలకు చేరుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలి వణికించేస్తుంది. చలికి తోడు విపరీతమైన పొగమంచు కురుస్తుండటంతో పంటలు సైతం నాశనమవుతున్నాయి. ప్రస్తుతం జీడి మామిడి పూత వస్తోంది. మరోవైపు రబీలో భాగంగా ఆరుతడి పంటలు సాగుతున్నాయి. కానీ పొగమంచుతో నాశనమవుతున్నాయి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. రన్వే విజిబిలిటీ లేక విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. విశాఖ ఎయిర్పోర్ట్లో సైతం ఇదే పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే పొగమంచు పుణ్యమాని ఎక్కడికక్కడే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారులపై వాహనాలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటున్నాయి. చాలా వాహనాలను నిలిపివేస్తున్నారు. ఉదయం పొగమంచు వీడిన తర్వాతనే ప్రయాణాలు మొదలు పెడుతున్నారు. అయితే ఇదే పరిస్థితి మరికొన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చలితో పాటు పొగమంచుతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వీలైనంత వరకు ఇంటి నుంచి బయటకు రాకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు మంచు కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయి. ఎక్కువ మంది జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు.